మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ స్టోరీ. హూ ఈజ్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఎవరు? ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఎంటర్ అయ్యాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఫస్ట్ ఫిల్మ్ అతను. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫస్ట్ ఫిల్మ్ 1996లో స్టార్ట్ అయింది. అసలు పవన్ కళ్యాణ్ 1991 సెప్టెంబర్ 2న పుట్టాడు. బాపట్లలో జన్మించాడు. బాపట్ల మెగాస్టార్ చిరంజీవికి రెండో తమ్ముడు నాగేంద్రబాబు తర్వాత పుట్టాడు. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి యొక్క అబ్బాయితో స్టార్ట్ అయిన కెరీర్ అక్కడి నుంచి గోకులంలో సీత, తమ్ముడు, బద్రి, తొలి ప్రేమ, ఖుషీతో పీక్ స్టేజ్కి వెళ్ళింది. పీక్ స్టేజ్కి అసలు అతనికి సినిమాలో రావడానికి ఇంట్రెస్ట్ కూడా లేదు. సినిమా బాడీ లాంగ్వేజ్ కూడా కాదు. అసలు ఏం చేయాలో క్లారిటీ ఉండేది కాదు. ఏదేదో సమాజ సేవ, సంఘ సేవ అట్లా ఉండేవాడు. చిరంజీవి అతను ఎలాగైనా లైన్లో పెట్టాలని చెప్పి సురేఖ చిరంజీవి వాళ్ళ వైపు ఇతను హీరో చేయాలని బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అలాగా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయితో స్టార్ట్ అయ్యి అందరి ఒపీనియన్ ప్రకారం చేశాడు. సెకండ్ ఫిలిం నుంచే తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ కావాలని చెప్పి తన మేనరిజంతో స్టార్ట్ చేసుకొని గోకులంలో సీత చేర్చాడు. తర్వాత మూడు సినిమాని సుస్వాగతం, తర్వాత తమ్ముడు, తర్వాత బద్రి, తర్వాత ఖుషి, అలా చేసుకుంటూ వెళ్ళిపోయి క్రేజీ స్టార్. సినీ చరిత్రలోనే తనకంటూ ఒక ఓన్ మేనరిజమ్స్, ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని చాలా గొప్పగా విలువలతో సినిమాలో ఏదో ఒక దేశభక్తి ఉండేటట్టుగా రకరకాల మేనరిజమ్స్ని క్రియేట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళాడు. తొలి ప్రేమ సినిమా సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అసలు మామూలు సెన్సేషన్ కాదు తొలి ప్రేమలు, అలాగా సెన్సేషన్ క్రియేట్ చేసి హెవీ సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు. తమ్ముడు అదొక వెరైటీ. సినిమా మొత్తం తనే నడిపించేటట్టు తన భుజస్కంధాలపైనే టోటల్ ఫిల్మ్ మొత్తం అంత క్రేజ్ అనమాట. అతను యూత్లో అతనికి మామూలు ఫాలోయింగ్ కాదు. సినిమాకి ట్రెండ్ సెట్ చేశాడు. సినిమా మామూలు ట్రెండ్ కాదు. అలాగా తమ్ముడు సినిమా కానీ బద్రీతో మీద నువ్వు నందాయితే నేను బద్రీనాథ్ అనే టైప్లో ఆ సినిమా కూడా చాలా బాగా సెన్సేషన్. పూరి జగన్నాథ్ టేకింగ్ కానీ అలా చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలోనే అసలు అర్థమైంది. అసలు చిరంజీవి అనేది ఒక ఫస్ట్ సినిమాకి యూజ్ అయింది. ఇంకా అక్కడి నుంచి తన ఓన్ ఐడెంటిటీతో, తన ఓన్ మేనరిజంతో సినిమాలు చేసుకున్నాం. అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో అతను కొన్ని ఇన్సిడెంట్స్ అర్థమైంది ప్రాక్టికల్గా డూప్ లేకుండా చేశాడు. దానికి కొన్ని కామెంట్స్ వచ్చాయి. దాంతో హైదరాబాద్లో ట్యాంక్ బండ్ డైరెక్ట్ ప్రదర్శన ఏర్పాటు చేశాడు అల్లూరి. ఎందుకంటే మామూలు చేతుల మీద కారులో ఎక్కించుకోవడం, టైర్లు రన్నింగ్లో, తర్వాత పడుకొని బండలు హేమత్ సుత్తితో కొట్టించుకోవడం, అలా అందరికీ జరిగే పని కాదు. ఏ హీరో చేయని రిస్క్లు చేశాడన్నమాట. డైరెక్ట్గా ట్యాంక్ బండ్ దగ్గర ఓపెన్ ప్రదర్శన నిర్వహించి అందరి నోళ్ళు మూయించాడన్నమాట. కాబట్టి ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ పవన్ కళ్యాణ్ గారు తెలుసమ్మా, కరాటేలో బ్లాక్ బెల్ట్. అది మార్షల్ ఆర్ట్స్ చాలా ఇంట్రెస్ట్ అతనికి. అలా చేసుకుంటూ అక్కడ మా యొక్క అబ్బాయి నుంచి సినిమా గోకులం సీత కానీ, బద్రీ కానీ, తమ్ముడు కానీ, ఖుషీతో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. మామూలు కాదు. పవన్ కళ్యాణ్ అందరూ దేవుడు అంటారు. పవన్ కళ్యాణ్ని అందరూ మన లైవ్ గాడ్ అని పెట్టుకుంటారు. అంత అతనుకున్నంత క్రేజ్ ఏ సినీ హీరోకి లేదు ఈ రోజుకి కూడా. అతను చూడడానికి, అతను ఇష్టపడడానికి కారణం అతని వ్యక్తిత్వం. మంచి వ్యక్తిత్వం. జోబులో ఉందో లేదో చూసుకోకుండా అప్పులు చేసి మరీ దానాలు చేస్తుంటాడు, గుప్తదానాలు చేస్తుంటాడు. పబ్లిసిటీ ఇష్టం ఉండదు. ఎంతో గుడ్ హ్యూమన్ బీయింగ్. చలించిపోతూ ఉంటాడు. చాలా డెలికేట్ పర్సన్, సున్నితమైన మనస్తత్వం. ఎంతోమందికి డబ్బులు. ఒక చిన్న ఉదాహరణ, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చి చూస్తే అన్ని క్రెడిట్ కార్డ్ అప్పులు, ఇన్స్టాల్మెంట్లు, షాక్ అయిపోయారు.
అలా ఏం లేవు, అంతా ఇన్స్టాల్మెంట్లు, అప్పులు ఉన్నాయి ఎక్కువ. అదే ఈఎంఐస్ కట్టుకోవడం, కారు కానీ ఇవన్నీ కూడా. అంతా ఐటీ రైడింగ్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సే షాక్ అయిపోయారు. అలాంటి చరిత్రలో ఇలాంటి వ్యక్తి ఉండడు అనే టైపులో సినీ ఫీల్డ్ పర్టికులర్లీ అంత విధంగా వచ్చిన డబ్బులంతా దానం చేసేస్తుంటాడు. అతని దగ్గర పనిచేస్తూ అందరికీ పంచిపడేస్తుంటాడు. సింపుల్గా ఉంటాడు, అందరితో కలుపుగోలుగా ఉంటాడు, అందరి అభివృద్ధి అంత తన సంతోషం అని చెప్పి జీవిస్తుంటాడు. అలాగా చేసుకుంటూ అలా చేశాడు. ఖుషీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా స్టోరీ పెద్దగా ఏం లేదు, కేవలం పవన్ కళ్యాణ్ మేనరిజంతో సెన్సేషనల్ హిట్ అయింది. సెన్సేషనల్ హిట్ ఖుషీ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. 2001లో ఖుషి రిలీజ్ అయింది, ఏప్రిల్ 26. సెన్సేషనల్ హిట్ రేటింగ్ 50 days వరకు. అప్పుడు ఓన్లీ ఆన్లైన్లో టికెట్లు లేవు, ఓన్లీ ల్యాండ్ ఫోన్ నుంచి ఈజీ మూవ్స్ ఒకటే ఉండేది. 50 days వరకు ఫోన్ ఎప్పుడు టికెట్ కోసం అయినా ఎంగేజ్. 50 days వరకు అసలు టికెట్ దొరికేది కాదు. అసలు సంధ్యా థియేటర్ హైదరాబాద్లో ఎప్పుడు ఆర్టిస్ట్ రాస్తారు, ఎప్పుడు ట్రాఫిక్ జామ్, ఎప్పుడు చూడు ట్రాఫిక్ జామ్ అయ్యేది. అప్పుడు బాల్కనీ టికెట్ 15 rupees ఉంటే ఎప్పుడు పోయినా 100 rupees తక్కువ అమ్మేవారు కాదు, 100 rupees తక్కువ అమ్మేవారు. అలాంటి టైం కాకినాడలో 1000 rupees టికెట్ అయినా దొరికేది కాదు. కాకినాడలో సినీ చరిత్రలోని సువర్ణాధ్యాయం 1000 రూపాయలు అన్న బ్లాక్ టికెట్ ఎప్పటికీ దొరికేది కాదు. కాబట్టి హైదరాబాద్ సంధ్య ఎంఎంలో అంత రికార్డు క్రియేట్ చేసి 88 లక్షల షేర్ కలెక్ట్ చేసింది సింగిల్ థియేటర్. ఇప్పటికీ ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. 88 lakhs సింగిల్ థియేటర్ షేర్ సంధ్యాలో. అలా అయింది. విజయవాడలో 1 crore గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. 1 crore గ్రాస్ కలెక్ట్ చేసి విజయవాడలో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అసలు ఎక్కడ చూడు ఖుషి. ఆ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, ఖుషి బ్యాగ్స్ని అమ్మేవారు. ప్రతి స్టూడెంట్ దగ్గర ఆ బ్యాగ్ ఉండేది. అలాంటి స్టైలు, అలాంటి డ్రెస్సులు ఒక విపరీతమైన క్రేజ్ సృష్టించేశాడు. సినీ చరిత్ర గతినే మార్చేశాడు. ఇండస్ట్రీ నెంబర్ 1 హీరో అయిపోయాడు. చిరంజీవి స్టార్డమ్ని సవాల్ చేసే రేంజ్కి ఎదిగిపోయాడు. అట్లాగా అసలు తెలుగు సినిమా శిఖర స్థాయికి వెళ్ళిపోయాడు. అసలు మామూలుగా ఖుషీ సినిమా 22 crores షేర్ వసూలు చేసింది. ఇండస్ట్రీ టాప్ 5లో ఒకటే నిలిచింది. ఈ రోజు కూడా టాప్ 5లో ఒకటిగా నిలిచింది. అంత సెన్సేషనల్ లాభాలు సంపాదించి పెట్టింది. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్కి ప్రాఫిట్లో నెంబర్ 1 సినిమా అయింది. ఇండస్ట్రీలో ప్రాఫిట్ సంపాదించిన దాంట్లో నెంబర్ 1 సినిమా అయింది ఖుషీ సినిమా. అట్లాగా సెన్సేషన్ నైజాంలో 8 crores షేర్ కలెక్ట్ చేసింది. మిగిలిన ఏ హీరో కూడా 6 crores మించలేదు, మ్యాక్సిమం 6 crores. అంత విధంగా 1 to 10 places పవన్ కళ్యాణ్ నైజాం మీరాలో ఆ స్థాయికి వెళ్ళిపోయారు. 8 crores షేర్ అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. మిగిలిన ఏ హీరో కూడా 6 crores షేర్ కూడా లేదు, 6 crores కూడా షేర్ లేదు. అలాగ సినిమా కలెక్షన్లో చరిత్ర సృష్టించింది. చరిత్ర ఇండస్ట్రీకి మామూలు కాదు, సెన్సేషన్. 2 years తర్వాత రిలీజ్ చేశారు ఖుషీని. మళ్ళా హౌస్ఫుల్స్ అయింది. అలాగా అంత విధంగా అయింది ఖుషీ సినిమా. 2 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేస్తే ఎక్కడ పట్టినా మళ్ళీ హౌస్ఫుల్స్ అయింది. జెమినీ టీవీ 1.5 crores దాన్ని రైట్స్ కొనుక్కున్నారు. 2 years తర్వాత రెన్యూవల్ రేట్లు వేరే వాళ్ళు దాన్ని రెన్యూవల్కి 1.6 crores కొనుక్కొని రికార్డ్ సృష్టించింది. టీవీలో 325 సార్లు టెలికాస్ట్ అయింది. టీఆర్పీ రేట్లు ప్రతిసారి టాప్ నెంబర్ 1. 325 సార్లు టీవీలో వేశారు సినిమాని, ప్రతిసారి కూడా టాప్ రేటింగ్. అలాగా ఇవన్నీ కారణం ఏంటి? సినిమా స్టోరీ పెద్దగా ఏం లేదు, ఆల్రెడీ తమిళ్లో హిట్ అయిన సినిమా. అంతగా కారణం పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్. అమ్మాయే సన్నగా ఆ పాట అయితే సెన్సేషన్. క్యాసెట్స్ విపరీతమైన రికార్డ్, క్యాసెట్ సేల్స్లో విపరీతంగా రికార్డ్. సెన్సేషన్. అమ్మాయే సన్నగా అరనవ్వగా మది తప్పి కుర్రాళ్ళ మంచాన పడ్డారు ఆ పాట. ఎక్కడ పట్టిన సాంగ్స్, ఏ స్టూడెంట్ ఎత్తుకో పవన్ కళ్యాణ్ లాగా బ్యాగ్ వేసుకొని జోలో చేయలు పెట్టుకొని ఆ స్టైల్గా
అలాంటి బ్యాగులు ఎక్కడ పెట్టినా ఖుషీ బ్యాగ్స్, ఖుషీ డ్రెస్సులు, టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని స్టైల్గా వెళ్ళడం. అంతలా స్థాయి సెన్సేషన్గా ఒక ట్రెండ్ సెట్టర్గా ఏఎం రత్నం నిర్మాత దానికి. అలాగ భూమికకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ సినిమాలో జ్యోతికని మళ్ళీ సేమ్ రిపీట్ పెట్టుకోవాలని ఆలోచించాడు అనమాట. సూర్య డైరెక్షన్, రెండింటికి ఒకే డైరెక్టర్ ఎస్జే సూర్య. కానీ పవన్ కళ్యాణ్కి ఇక్కడ తెలుగు నేటివిటీకి సెట్ కాదు, ఇంకా యంగ్స్టర్ ఇంకా బాగుండాలని భూమిక సెలెక్ట్ చేశారు. ఆ నిర్ణయం పవన్ కళ్యాణ్దే. హెవీగా క్రేజ్ రావడానికి కారణం అదే అయింది. హెవీగా అలాగా సెన్సేషనల్ క్రియేట్ చేసింది ఖుషీ సినిమా. ఒక తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరోకి లేని క్రేజ్ సిన్స్ టుడే ఆల్సో ఒక పవన్ కళ్యాణ్కి ఉంది. దానికి కారణం అతని వ్యక్తిత్వం, అతని మేనరిజమ్స్, నేచురల్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడడం, అబ్నార్మల్గా కాకుండా నేచురల్గా ఉండడానికి ఇష్టపడడం. జనాలు ఏం కోరుకుంటున్నారు, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇవ్వాలి అనే తాపత్రయం చిరంజీవి తమ్ముడుగా కొంతవరకే యూజ్ చేసుకొని ఎంట్రీ వరకే, అక్కడి నుంచి తన వరబడి చూసుకుంటూ సెన్సేషన్లు క్రియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అలా చేసుకుంటూ తర్వాత ఖుషి తర్వాత సరైన హిట్ లేదు. సరే మధ్యలో ఒక జల్సా సినిమా మామూలు హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ కాదు మామూలుగా హిట్ అయింది. 10 సంవత్సరాలు హిట్ లేకున్నా చిరంజీవి సినిమాలో కంటే కూడా పవన్ కళ్యాణ్ సినిమా క్రేజ్ రావడానికి కారణం అతని మేనరిజమ్స్, అతను ఇష్టపడే సంఖ్య, గాడ్ లాగా భావించే సంఖ్య. మరి తెలంగాణలో భయంకరమైన డై హార్ట్ ఫ్యాన్స్. అది ఏ సినిమా వచ్చినా అలాగే ఆదరిస్తూ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో ఒక సెన్సేషనల్ హిట్స్ సాధించాడు. అంతవరకు మామూలుగా రికార్డ్స్ కాదు గబ్బర్ సింగ్. అలాగా అంత సెన్సేషనల్ రికార్డు గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చి దాంట్లో సినిమాలు అన్నీ కూడా అసలు అంతాక్షరి, ఆ సినిమాలో అంతాక్షరి హిట్ అయినట్టు మామూలుగా హిట్ అంతాక్షరి అంత విధంగా మళ్ళీ పూర్వ వైభవం తీసుకునే విధంగా విశ్వరూపం అంతాక్షరి సినిమాలో చూపించాడు గబ్బర్ సింగ్. అలాగా ఆ గబ్బర్ సింగ్తో సెన్సేషన్ హిట్, ఇండస్ట్రీని షేక్ చేసే హిట్ వచ్చి హరీష్ శంకర్ ఒక మామూలుగా కాదు, నైజాం ఏరియాలో ఊపేసింది, మామూలుగా కాదు. ఎక్కడ పట్టినా గబ్బర్ సింగ్ మేనియా, గబ్బర్ సింగ్. శృతి హాసన్ అంతవరకు ఐరన్ లెగ్ అనేవాడు శృతి హాసన్. అలాగా ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్గా మారిన మొదటి సినిమా గబ్బర్ సింగ్. కాబట్టి ఆ గబ్బర్ సింగ్లో తీసిన సాంగ్స్ కూడా అంత విధంగా దేనికదే సెన్సేషన్, దేనికదే చేసిన తర్వాత అత్తారింటి దారేది త్రివిక్రమ్ సినిమా రిలీజ్ అనగా హాఫ్ సినిమా ఇంటర్నెట్ రిలీజ్ మొత్తం ఎవరో పెట్టేశారు. అసలు ఎక్కడ డీలబడిపోయాడు. వెంటనే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి నిర్మాత నా రెమ్యునరేషన్ వాపస్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చేశారు, కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు. జనాల్లో సెన్సేషన్. అలాంటి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రిలీజ్ ఎవ్వరు కూడా థియేటర్లో వచ్చి చూడడానికే చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దాంట్లో ఎంత సెన్సేషన్ హిట్ అయిందంటే అత్తారింటి దారేలో ఆ సాంగ్స్ కానీ ఏది కానీ, బాపు గారి బొమ్మ పాట కానీ, 6 అడుగుల బుల్లెట్ అని కానీ, త్రివిక్రమ్ మరో సెన్సేషన్ హిట్ రూపంలో అత్తారింటి దారేది వచ్చింది. అజ్ఞాతివాసి సినిమాలో ఫుల్ స్టాప్ పెట్టి జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి మోడీ పక్కన ప్రధానమంత్రి మోడీని కూడా గుజరాత్కి కలిసి మోడీ పక్కన స్థానం సంపాదించి కూర్చున్న ఏకైక సినీ హీరో. ప్రధానమంత్రి పక్కన కూర్చొని ప్రధానమంత్రికి సపోర్ట్ చేసి అతను ప్రధానమంత్రి అయ్యే దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అతను సెన్సేషన్, అతను ఏ పని చేసినా అతను. కాబట్టి అలాగా అంత చేయూతనిచ్చి అలాగా జనసేన పార్టీలో ఎన్నో ఇష్యూస్ లేపి ఎంతోమందికి పవన్ కళ్యాణ్ చేయూతనిచ్చాడు. జనాల సమస్యలను ప్రశ్నించి ఉద్దానం కిడ్నీ బదులు శ్రీకాకుళం ఎక్కడి నుంచో ఫారిన్ డాక్టర్స్ అంతా రప్పించి దానికోసం యూఎస్కి వెళ్ళి ఎంతో చేసిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సమస్య, ఫాతిమా విద్యార్థుల సమస్య, తుళ్ళూరు బాధితులు, అమరావతి రైతుల సమస్య, ఎంతో వెస్ట్ గోదావరిలో కొల్లేరు దగ్గర సమస్య, ఎంతోమంది సమస్యలను కర్నూలులో ఒక జరిగితే ఫాతిమా,
ఈ ప్రతి సమస్యని ఇతనుకున్న క్రేజ్ ద్వారా తీసుకొచ్చి అవి సాల్వ్ చేసేదానికి కారకులు అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్నో సమస్యలు రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లా కాకుండా ఎంతోమందికి హెల్ప్ చేయడానికి ఇది పార్టీ పెట్టాను. 25 years నా లైఫ్, 10 కేజీలు బియ్యం కావాలన్నా, 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అనుకుంటూ ఎవ్వరికి లేనంత క్రేజ్, ఏ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూడా అంత లేదు. వెళితే స్వచ్ఛందంగా జనం వచ్చే క్రేజ్ ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగా ఈరోజుకి సెన్సేషనల్గా ప్రతి సమస్యని సాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఎక్కడికి పెట్టిన క్లాసెస్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, మోటివేషన్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెడుతూ కాలేజ్ స్టూడెంట్స్తో, ఆటో వాళ్ళతో ప్రతి ఒక్కరికి ఎక్కడ పెట్టిన ఫంక్షన్ హాల్స్లో కూర్చొని గంటల తరబడి మాట్లాడి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళతో పాటు పక్కనే సామాన్యంగా నేల మీద కూర్చొని స్టూడెంట్స్తో, రైతులతో, ఆటో వాళ్ళతో మామూలుగా మనిషిలాగా నార్మల్గా వెళ్ళుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని హైలైట్ చేస్తూ దాన్ని సాల్వ్ చేయడానికి నిరంతరం కృషి చేస్తూ అదేవిధంగా అలా చేసుకుంటూ ఎంతో విధంగా రాజకీయాల్లో ఒక సెన్సేషన్, ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా మిగిలిన వాళ్ళకంటే కూడా పాత్ర పోషిస్తూ ఉజ్వలంగా ఎదుగుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎంతోమందికి ఇష్టమైన వ్యక్తి, నిజాయితీకి మారుపేరు. అదేవిధంగా జేబులో ఏమి దాచుకోకుండా ఎంతోమందికి స్వార్థం లేకుండా హెల్ప్ చేస్తూ, గుప్తదానాలు చేస్తూ, ఎంతోమందికి చేయూతనిస్తూ, ఎంతోమంది నిర్మాత నష్టపోయిన ముందు డెమ్యునేషన్ తగ్గించుకుంటూ అలా చేసుకుంటూ ఈ మధ్య మళ్ళీ సినిమాకు రావాలని పబ్లిక్ నుంచి డిమాండ్ చిరంజీవి మరీ ఎక్కువ స్ట్రెస్ చేసి ఒప్పిస్తే వకీల్ సాబ్, దిల్ రాజుతో వకీల్ సాబ్ సినిమా వచ్చింది. సెన్సేషన్ హిట్. ఏది చేసినా వకీల్ సాబ్లో అమ్మాయిలకి హెల్ప్ చేసే విధంగా, ఒక అన్యాయం జరిగిన బాధితులకి దాంట్లో మగువ అనే పాట విపరీతమైన క్రేజ్, తమన్ మ్యూజిక్తో సెన్సేషన్ క్రియేట్. ఈ కరోనా టైంలో కూడా థియేటర్లు జనాలు రప్పించి విపరీతమైన కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కరోనా టైంలో అసలు థియేటర్కి వస్తారా జనాలు అనే టైంలో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అసలు దిల్ రాజు ట్రైలర్నే థియేటర్లో మొట్టమొదట లాంచ్ చేసి అంత హెవీ క్రౌడ్తో వచ్చి అతని దగ్గరుండి ఒక అభిమానిగా చేసుకుంటూ దిల్ రాజు అంత క్రేజ్ తీసుకొచ్చిన సినిమా. వకీల్ వేణు శ్రీరామ్ డైరెక్టర్, ఒక టైలర్ కొడుకు కూడా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఆ స్థాయికి అతన్ని తీసుకెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎంతోమందితో ఎంతో స్నేహశీలి, ఎంతో మంచి హృదయం కల వ్యక్తి. ఈ రోజుల్లో మనుషుల్లో మనకు ఎంత అవసరమో చూసుకునే రోజుల్లో జనాలకు ఉపయోగపడుతూ, జనాల సమస్యలను స్పందిస్తూ, వాళ్ళు ఎక్కడో ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ పెట్టి అంబేద్కర్ భవన్లో సామాన్యంగా వచ్చి కూడా విశాఖపట్నంలో పడుకుంటూ అంత తన జేబులో డబ్బుల కోసం సినిమాలు చేయడం, వాళ్ళ పార్టీ నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ సినిమాలు చేస్తూ ఫండ్స్ కలెక్ట్ చేయకుండా ఒక రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించి రాజకీయ నాయకుడిలా కాకుండా అతను ఒక చిరంజీవికి తమ్ముడుగా అన్నయ్యని మించిపోయే స్థాయిలో క్రేజ్ తెచ్చుకొని అసలు సౌత్ ఇండియాలో ఏ హీరోకు లేని స్థాయిని అధిగమించేసి తెచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా గొప్పగా రన్ అవుతూ గవర్నర్ నరసింహన్ పక్కన కూడా కూర్చుంటూ ఒక కేసీఆర్ గారు అంత విధంగా వాళ్ళతో అందరితో మమేకం అవుతూ ప్రతి సమస్యని సాల్వ్ చేసుకుంటూ ఎవరితోనైనా కలిసి వర్క్ చేస్తూ కమ్యూనిస్టులతో, బీజేపీ వాళ్ళతో అంతా కలిసి సమాజానికి ఉపయోగపడే విధంగా చేసుకుంటూ మేధావుల మీటింగ్ పెట్టి ఉన్న వాళ్ళకు అరుణ్ కుమార్ని, జయప్రకాష్ నారాయణ అందరిని రప్పించి చేస్తూ ఎప్పుడు నిత్యం పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సమస్యల్ని ఐడెంటిఫై చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కూడా కలిగిస్తూ మేనిఫెస్టో కానీ ఎంత బాగా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ రికార్డ్ సృష్టిస్తూ ఏ ప్రోగ్రాం పెట్టినా ఏ చేసుకున్నా రాజమండ్రి బ్రిడ్జి పైన మీరు కవాత పెడితే 10 లక్షల మంది జనం రప్పించి ఇవంతా మనుషులు రప్పించడానికి ఎంతో మధ్యమైన డబ్బులు, మద్యం ఇవన్నీ చేస్తున్నా అవి ఏమీ లేకుండా స్వచ్ఛందంగా తరలి వచ్చేటట్టు యూఎస్ఎల్కి వెళ్ళి ఆ ఉద్దానం కిడ్నీ బాధల కోసం ప్రోగ్రామ్స్ అంతా చేసి ఆ డాక్టర్స్ని రప్పించి విశాఖపట్నం వాళ్ళందరికీ సాల్వ్ చేసి ప్రతి ఒక్క ఇష్యూని ప్రతి ఒక్క ఇష్యూని తీసుకొని దాన్ని సాల్వ్ అయ్యే విధంగా చేస్తూ
ఎవరు ఏ సమస్య చెప్పినా దాన్ని నోట్ చేసుకుంటూ అంత నిరంతరం జనాల్లో ఇప్పుడు రెండు రకాలుగా సినిమాలు రాజకీయాల పడి రెండింటికి సమన్యాయం చేస్తూ వచ్చిన డబ్బుల్ని ప్రజల కోసం వెచ్చిస్తూ తన ధనాన్ని తన సుఖాల కోసం కాకుండా తన లగ్జరీస్ కోసం కాకుండా అవన్నీ తన లగ్జరీస్ లైఫ్ని వదులుకొని సామాన్యంగా జనాల్లో ఎండలకు తిరుగుతూ వానకు తడుస్తూ సామాన్యంగా ఉంటూ చేసుకుంటూ సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టించి వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన స్పెషల్ సక్సెస్. అసలు ఏంటి సక్సెస్ అంటే ఏంటి? నిరంతరం పని చేసుకుంటూ పోవాలి, పనిని దైవంగా భావించాలి. అన్న మెగాస్టార్ చిరంజీవి నేర్పిన విధానంలో వాళ్ళ తండ్రి ఒక సామాన్య కానిస్టేబుల్, గొప్ప ఫ్యామిలీ, సినీ ఇండస్ట్రీలోని క్రికెట్ టీం కంటే కూడా ఎక్కువగా ఉన్న గొప్ప ఫ్యామిలీ. ఈరోజు ఏకతాటి పైన ఒకే మాట పైన నిలబడుతూ సినీ చరిత్రలోని మెగా కుటుంబం, మెగా ఫ్యామిలీ, సినీ చరిత్రలో సెన్సేషన్, ఒక మెగా ఫ్యామిలీ. ముగ్గురు అన్నదమ్ములు, నాగేంద్ర బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. మేనల్లుళ్ళు, కొడుకు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అమ్మాయి కూతురు నిహారిక, అల్లు అరవింద్ సన్స్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, టోటల్ మీద టోటల్ కూడా మళ్ళీ చిరంజీవి అల్లుళ్ళు కూతురు కూడా అతను తేజ్, నాగేంద్ర బాబు కొడుకు వరుణ్ తేజ్, టోటల్ సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకే ఒక ఫ్యామిలీ, గొప్పగా అదే డిసిప్లిన్తో ఒక కానిస్టేబుల్ కొడుకుగా వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది మెగాస్టార్ చిరంజీవి. ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చే ఒక తమ్ముడిని పవన్ కళ్యాణ్ని తెలుగు ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి దగ్గరుండి అతను సక్సెస్లో 100-200% ఉండి ఆ రేంజ్కి ఎదిగేటట్టుగా ఎంతో కృషి చేసి పబ్లిక్, తెలుగు జనాలకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా కాళ్ళ తలెత్తుకునే లాంటి తమ్ముడిని ఇచ్చి ఈరోజు ఇంత బర్త్డే సందర్భంగా ఈ వీడియో చేసిన కారకులైన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ తమ్ముడిని మాకు ఇచ్చినందుకు, మా ఆనందాన్ని కోసం మీరు ఒకరే కాకుండా ఇంకొక వ్యక్తిని ఇచ్చినందుకు, అలాగే రామ్ చరణ్ మీ అబ్బాయి. ఎంతో తెలుగు ఇండస్ట్రీకి ఒక సినిమా వస్తుందంటే పండగ వాతావరణం, ప్రతి ఒక్కరూ పండగ వాతావరణం. ఆ మెగాస్టార్ని చూసినట్టే ఉంటుంది, పవర్ స్టార్ని చూసిన, రామ్ చరణ్ని చూసిన, ఆ మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, అంత కుటుంబం అంతా ఇది మీద వసుదే కుటుంబంలాగా ఒక డిసిప్లిన్గా తెలుగు సినీ చరిత్రలోనే, ప్రపంచ సినీ చరిత్రలోనే గిన్నిస్ బుక్లో ఎక్కే స్థాయిలో ఉన్న హీరోలు. మినిమం కలెక్షన్స్ ఫస్ట్ డేనే ఏ కుటుంబానికి ప్రతి ఒక్క హీరోకి ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తూ, వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా కూడా 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 100 crores గ్రాంట్ కలెక్ట్ చేసే స్థాయికి మెగా ఫ్యామిలీ. పెద్ద హీరోలకు కూడా కలెక్షన్స్, రెమ్యునరేషన్ పరంగా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఉన్నారు ప్రపంచంలో ఒకే కుటుంబం, గిన్నిస్ బుక్ రికార్డ్స్. అలాంటి కలెక్షన్ ఒకేసారి 60 crores తీసుకున్నారు. ఆ టైప్ ఆఫ్ కలెక్షన్స్ దిల్ రాజుకి శాటిలైట్ రైట్స్ కానీ విపరీతంగా వచ్చేసాయి. 150 కోట్ల పైన అమ్మేశారు దిల్ రాజు. అట్లాగా టేబుల్ ప్రాఫిట్స్ వస్తున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాతో ఒకే సాబ్తో సెన్సేషనల్ చేసి తను ఎంచుకున్న సబ్జెక్ట్ పింక్ సినిమా రీమేక్ హిందీలో, తమిళ్లో కంటే సెన్సేషనల్ హిట్ అయింది తెలుగులో. దానికి కారణం పవర్ స్టార్ క్రేజ్, పవర్ స్టార్ ఇమేజ్, ఓన్లీ పవర్ స్టార్ క్రేజ్, తన మేనరిజమ్స్, ఆ కోర్టు హాల్లో మాట్లాడడానికి దద్దరిల్లిపోతూ అబ్జెక్షన్ మీద టేబుల్ను తన్నేసి సెన్సేషన్ హాల్లో మారుమవుతూ గూస్ జంప్స్ వచ్చే విధంగా తన యాక్టింగ్ మహేష్ బాబు సినిమా ఎంబీఎం మాల్లో గచ్చిబౌలిలో నాకే టికెట్ దొరకలేదని మహేష్ బాబు ఇచ్చిన కామెంట్ సెన్సేషన్. నా సినిమా హాల్లో పవన్ కళ్యాణ్ సినిమాకి నాకే టికెట్ దొరకట్లేదు. అది అంత క్రేజ్ నైజాంలో ఎక్కడ పట్టినా ఆంధ్రాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దానికి కారణం అతని వ్యక్తిత్వం. అతను నిర్మాతలే అతని అభిమానులు. బండ్ల గణేష్ అయితే మా దేవుడు, మా గాడ్, ఏమైనా చేస్తా అతని కోసం. సెన్సేషన్ బండ్ల గణేష్
ఒక డైహార్డ్ ఫ్యాన్ బండ్ల గణేష్. తీన్మార్, గబ్బర్ సింగ్ 2 సినిమాలు పవన్ కళ్యాణ్ అతనికి ఇచ్చి నిర్మాతగా మంచి టాప్ స్టార్ నిలబెట్టాడు. 3 సినిమా కూడా కమిట్ అయిపోయాడు. అది ఇంకా అనౌన్స్మెంట్ ఉంది. అలాంటి బండ్ల గణేష్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే అతను మాట్లాడుతున్నట్టు స్పీచ్ ఆడియో లాంచ్కి వచ్చారంటే ఒక సెన్సేషన్ అయిపోతుంది. అతను ఒక మాట్లాడి ప్రతి అక్షరం కూడా అలాంటి డైహార్డ్ ఫ్యాన్ నిర్మాత అనేది పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్. సెన్సేషన్. ఏ లావాదేవీలు లేవు, ఏ వ్యాపారాలు లేవు, ఏ లిక్కర్ వ్యాపారాలు లేవు, ఏ వ్యక్తిగత వ్యాపారాలు లేవు. ఓన్లీ సినిమా. ఆ డబ్బులు తీసుకొని జనాలకు దానం చేయడం, తను కొంత ఉంచుకొని చరిత్రలో, సినీ చరిత్రలో కాదు, వ్యక్తిగత చరిత్రగా ఎవ్వరూ ఒక చిన్న మచ్చ లేదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఇంత కోట్ల మంది అభిమానులు స్వచ్ఛందంగా అతని కోసం ప్రాణాలు ఇచ్చే అంత అభిమానులు ఉన్న ఏకైక తెలుగు సినీ చరిత్ర కావచ్చు, సినిమా చరిత్రలోనే, ఇండియన్ సినిమా చరిత్రలోనే పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయి. అతని వ్యక్తిత్వం, అతని సినిమాల పట్ల ఉన్న ప్రేమ, అతను పనిచేస్తూ అందరినీ ఆ విధంగా అందరినీ చూసుకుంటూ, అసలు గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళందరూ గబ్బర్ సింగ్లో గుండాలాగా చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అసలు సినిమా షూటింగ్లో ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పకుండా ఎనీ టైం పంపించండి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా పెట్టుకుంటూ వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ, సహాయం చేస్తూ, అలాగా వాళ్ళకి అంత విధంగా నిలబడుతూ, ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలి, ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా హ్యాపీగా ఉండాలి, అన్న సక్సెస్లో మమేకం అవ్వాలి అని కోరుకునే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎప్పుడు చూడ సమాజం, భారతదేశం నరాల్లో అతను భారతదేశం, భారతీయుడిని, ఇండియాని అని చెప్పుకునే విధంగా ఇండియా అని ఎప్పుడు కూడా ఏదో సినిమాలో సందేశం, ప్రతి సినిమాలో ఒక సందేశం ఇస్తూ, సెన్సేషన్లు చేసుకుంటూ, అన్నయ్యకు మంచి పేరు తీసుకొచ్చి, మెగాస్టార్ తమ్ముడు అనే అంత మంచి పేరు తీసుకొచ్చి, వాళ్ళ కుటుంబం అంటే మమేకం అయిపోతూ, వాళ్ళ మదర్ని ఈరోజుకి కూడా ఇష్టంగా చూసుకుంటూ, నాగేంద్ర బాబు అన్నయ్య ఆర్థిక కష్టాల్లో ఉంటే నేనున్నానని ధైర్యం చెప్పి అతను మొత్తం అప్పులను దగ్గరుండి తీర్చేసి అతని కోసం 4-5 సినిమాలు ఒప్పుకొని ఎక్కువ పనిచేసి, అలాగా అసలు తమ్ముడు అంటే ఇలా ఉంటాడు, కుటుంబం అంటే ఇలా ఉండాలి అని ప్రూవ్ చేసి, ఆ సాయి ధరం తేజు, అసలు వైష్ణవ్ తేజు వాళ్ళని దగ్గరుండి ఆ సినిమాల లాంచింగ్కి వాళ్ళ కష్టాలను ఒక మేనమామగా ఎంతో ఆప్యాయంగా, ఎంతో శ్రమించి, ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ కోసం వాళ్ళని ఆ స్థాయికి హీరోలుగా నిలబెట్టుకొని, అసలు రామ్ చరణ్ని సొంత కొడుకు కంటే తమ్ముళ్ళలాగా చూసుకుంటూ, వాళ్ళ వదిన ఈరోజు కూడా ఒక చిన్న పిల్లలాగా వాడి దగ్గర క్రమశిక్షణగా మెలుగుతూ, డిసిప్లిన్గా చేతులు కట్టుకున్న తల్లి కంటే ఎక్కువ భావిస్తూ, వాళ్ళ అన్నయ్యని తండ్రి కంటే భావిస్తూ, మొదట అభిమాని నేనే అని చెప్పుకుంటూ, వాళ్ళందరికీ చేయూతనిస్తూ, సమాజానికి చేయూతనిస్తూ, సమాజంలో ప్రతి సమస్య పట్ల స్పందిస్తూ, అతనుకున్న నాలెడ్జ్, ఎన్నో పుస్తకాలు చదివి, సమాజంలో చదివి, ఎన్నెన్నో ఎక్కడెక్కడో తిరిగి, ఎప్పుడు పుస్తకాలు చదువుతూ సమాజాన్ని అవగాహన చేసుకొని మాట్లాడే ప్రతి మాట కూడా అర్థవంతంగా, ఉపయోగపడే విధంగా, రాజకీయాలే చేయకుండా బాధ్యతగా, దోచుకు తినేదానికి రాజకీయాల్లో వచ్చేవాళ్ళని చూసాం. అలా కాకుండా దాచుకునే దానికి రాజకీయాలు వచ్చేది. అలా కాకుండా ఉన్నది పంచిపెట్టడానికి ఉన్న మనస్తత్వం, వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం. అతని వ్యక్తిత్వమే ఈరోజు ఎంతోమంది కోట్ల మంది అభిమానుల్ని స్వచ్ఛందంగా అతను పవన్ కళ్యాణ్ని ఇష్టపడే విధంగా చేయడానికి కారణం అతని వ్యక్తిత్వం. తర్వాత అతని మేనరిజమ్స్, అతని స్టైల్స్, అలాగా చేసుకుంటూ సమాజంలో ప్రతి విషయాన్ని సినిమా ద్వారా ప్రభావితం చేస్తూ, సినిమాలు ఏదో ఒక సందేశాన్ని దేశం గర్వించే స్థాయి తలెత్తుకునేలాగా తిరుగుకొని ఒక జాతీయ జెండాకున్నంత పొగరుంది. ఒక జాతిగా పిడికుడు మట్టే కావచ్చు, జాతీయ జెండాకున్నంత పొగరుంది. దానికి కారణం వ్యక్తిత్వం, క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్, మంచి స్వభావం. జనాలందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా డైలాగులు చెప్పకుండా తోచిన సాయం చేస్తూ,
ఎంతో అసలు ఎంతో నిరాడంబరంగా ఈరోజు కూడా ఫామ్ హౌస్లో పని చేసుకుంటూ అంత వ్యక్తి ఎవరో త్రివిక్రమ్ చెప్పాడు. త్రివిక్రమ్ పవన్ కోసం వెళ్ళాడు. కొంచెం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. కూర్చుంటే ముందు అతను ఏదో అది మీద భుజం మీద ఏదో పెట్టుకుంటే వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మోటార్ ఇద్దరు కలిసి షాక్ అయిపోయాను నేను ఒకసారిగా. ఇప్పుడు 5 మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పి అతనితో కలిసి దించేసి వచ్చాను. ఎవరుంటారు ఎంత స్టాటస్ పెట్టుకున్న హీరోలు కూలివాడిలాగా కూలివాడితో కలిసి ఆ మోటార్ని భుజం మీద పెట్టుకొని ఆ కర్రతో ఇద్దరు కలిసి మోసుకుంటూ పోతూ త్రివిక్రమ్ ఆ సీన్ చూసి షాక్ అయ్యా నేను. అంత సామాన్యంగా పని చేసుకుంటూ ఈరోజు కూడా సామాన్యుడి కంటే ఇంకా అలా పని చేసుకుంటూ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని శ్రమించడం శ్రమదానం శ్రమించడం అనేది చిరంజీవి ఇంటి పేరు. చిరంజీవి పుట్టుకతోనే వాళ్ళు శ్రమించడం, మంచి వ్యక్తిత్వం. ఆ మెగా కుటుంబం అంటేనే 10 మందికి ఉపయోగపడే కుటుంబం. ఆ చిరంజీవి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఆక్సిజన్స్ మన కరోనాకి ఎంతో ఇచ్చుకుంటూ ఏ హీరో ఇండియా సినీ చరిత్రలో ఎవరో చేయలేరు. అంత కంటిన్యూగా 2 రోజులు చేసేయడం సంవత్సరాల తరబడి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు సంవత్సరాల తరబడి ఉంటుంది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. ఎన్నో సంవత్సరాలుగా నిర్మించి ఈరోజు కూడా ఎంతోమంది కొన్ని లక్షల మందికి నేత్రదానాలు, రక్తదానాలు చేసుకుంటూ. కాబట్టి సినిమా పరిశ్రమ తప్ప రెండో వ్యాపారం అనేది తెలియకుండా పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలోనే ఎక్కడ పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక సెన్సేషన్, అతను పవన్ మాన్యా అంత రావడానికి కారణం. ఈరోజు కూడా ఖుషీ సినిమాను మర్చిపోలేరు. 320 సార్లు టీవీలో రావడం, టెలికాస్ట్ కావడం అనేది అసలు మామూలు రికార్డ్ కాదు. వచ్చిన ప్రతిసారి టీఆర్పీ రేటింగ్ ఎప్పుడూ తగ్గదు. ఏ సినిమా దీంతో పోటీ పడలేదు. తెలుగు చరిత్రలోనే ఖుషీ సినిమాకున్న క్రేజ్ యూత్లో ఎన్నిట్లో భారత్ లాంటి తెచ్చుకున్న సినిమా అన్ని ఇండస్ట్రీ రికార్డులు బదులు తెలుగు శిఖరాస్థాయికి తీసుకెళ్ళిపోయి నార్మల్ కథ, ఆల్రెడీ తెలిసిన కథ. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఉండడమే ఆ క్రేజ్, అతని వల్లనే ఆ క్రేజ్. అది పిక్చరైజేషన్ తీరు సూర్య తెలుగు తమిళకి చాలా డిఫరెన్స్ అన్నమాట. టోటల్ అలా మార్చేసి తెలుగు నేటివిటీ తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అలా చేసుకున్న సినిమా ఖుషీ సినిమా. అలాగే తొలి ప్రేమ, కీర్తిరెడ్డి ఆ మామూలు కదా సినిమాలు అయితే చాలా 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 అలాగా ఇండస్ట్రీ హిట్లు కొట్టేవి. డేస్లో, కలెక్షన్స్లో, సెంటర్స్లో సెన్సేషన్ ఒక వేవ్ సృష్టించేసింది పవన్ కళ్యాణ్. వేవ్ అనేది సినిమా చరిత్రలో అలా ఉంటుంది. ఒక విపరీతమైన సెన్సేషన్. అతను కనబడితే చాలు, అతని మాట మాకొక వర్డ్ నా గురించి వస్తుంది, నాలుగు నుంచి కాదు, బాధ్యతగా మాట్లాడుతూ సబ్జెక్ట్ గురించి పౌరుషంగా చర్చించి అవగాహన చేసుకొని అర్థవంతంగా మాట్లాడుతూ ఉపయోగపడే మాటలు మాట్లాడుతూ సమాజాన్ని మేలుకొలుపుతూ సమాజానికి చేయూతనిస్తూ సమాజంలో ఇన్వాల్వ్ అవుతూ వ్యక్తిగతంగా కాకుండా బాధ్యత భారత పౌరుడుగా బాధ్యత అని సెన్సేషనల్ కిడ్స్ సినిమాలు ఇచ్చి తను చేసే ప్రతి పని కూడా ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటూ ఎంతో బాధ్యతాయుతమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కానీ పవన్ కళ్యాణ్ మాటలు కానీ ఎంతోమందికి ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ఎక్కడి నుంచో తరలి వచ్చి అతను ఒక్క పిలుపుకే అలాగా సెన్సేషనల్గా చేసుకుంటూ ప్రతి ఒక్కరిని బాధ్యత గుర్తు చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ యువతని ఎడ్యుకేట్ చేస్తూ కళల ఖనిజాల యువత అంటాడు. కళల ఖనిజాల యువత అనేది కళల ఖనిజాలు మైండ్స్. కాబట్టి యువత మైండ్ ఎలా ఉండాలి, ఉడుకు రక్తం, ఉక్కు పిడికెళ్ళు, శ్రీశ్రీ చెప్పినట్టు నరాలు అలాగా ఉంటూ
కాబట్టి తిన్నామా పడుకుందామా తెల్లారిందని కాకుండా ఒక సెన్సేషన్ చేయాలి. ఒక మనిషి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి తన పని ద్వారా, తన యాక్టివిటీస్ ద్వారా, తన చేతల ద్వారా, ఇన్స్పిరేషన్ మాటల ద్వారా, ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క బుల్లెట్ లాగా, AK-47 బుల్లెట్ లాగా ఒక్కొక్క అక్షరం సువర్ణ అక్షరాలతో లిఖించేలాగా మాట్లాడుతూ ఇన్స్పిరేషన్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, జనాలు గుండెల్లో నిలిచిపోతూ తన వ్యక్తిత్వాన్ని అలా నిర్మించుకొని సమాజంలో ఎక్కడికి పోయినా, ఏ స్థాయికి పోయినా అతడంటే అంత క్రేజ్ దాన్ని నిలబెట్టుకోవడానికి కారణం వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం, ఉపయోగపడే మనసు, మంచి మనసు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరెన్నో జన్మదినాలు నిలుపుకోవాలని, మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనసా వాచ కర్మన ఆ భగవంతుని ప్రార్థిస్తూ అతనికి ఎంతో ఆయుష్ ఉండాలని, సమాజానికి ఇంకా ఎంతో విధంగా ఉపయోగపడుతుండాలని, మెగాస్టార్ చిరంజీవికి, నాగేంద్ర బాబుకి, అంజనాదేవి గారికి మంచి పేరు తీసుకురావడం, సురేఖ మీ వదినమ్మ గారికి అలా ఎంతో చేసుకోవాలని, ఒక అల్లు అర్జున్, ఒక సాయి ధరమ్ తేజ్, ఒక రామ్ చరణ్, ఒక వైష్ణవి తేజ్, ఒక వరుణ్ తేజ్, ఒక నిహారిక, ఒక అల్లు శిరీష్, ఇంకా ఎంతోమంది మీ నుంచి ఎంతోమంది సినిమా స్టార్స్ ఇంకా రావాలని, ఎంతోమంది రావాలని. మీ అబ్బాయి అకిరణందన్ కూడా మంచి హీరో, మించిన హైట్, అతను ఇంట్రడ్యూస్ అయ్యి ఇంకా జనాలకు ఎంతోమందికి ఆనందాన్ని, తెలుగు ప్రేక్షకులకు, సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వాలని, ఎంతోమందికి మీ వాల్యుబుల్ సందేశం ఉపయోగపడాలని, ఇంకా ఎన్నో సెన్సేషన్ ఇండస్ట్రీ రికార్డ్స్ సినిమాల ద్వారా. మళ్ళీ హరీష్ శంకర్ సినిమా ఒకటి చేస్తున్నారు, కాబట్టి కృషి సినిమా చేస్తాను, హరిహర వీరమల్లు, ఇవన్నీ కూడా రిలీజ్ కావాలి. ఇవన్నీ కూడా ఇంకా రిలీజ్ కావాలి. రానా మీరు కలిసి చేస్తున్న సినిమాలు, కమిట్ అయిన సినిమా, ఇంకా సురేందర్ రెడ్డి సినిమా ఒకటి, ఇవన్నీ కూడా మీరు తొందరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపల సెన్సేషనల్ మీరు ఇండస్ట్రీకి ఉపయోగపడుతూ, జనాలకు ఉపయోగపడుతూ, సమాజానికి ఉపయోగపడుతూ, యూత్కి మంచి ఐకాన్ స్టార్, మీరు ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఒక చిన్న సందేశం ఇచ్చినా దాని జనాలు రియాక్ట్ అవుతారు, స్టూడెంట్స్ రియాక్ట్ అవుతారు, యువత రియాక్ట్ అవుతారు, సమాజమే రియాక్ట్ అవుతుంది. మీ పైన అంత అభిమానం, అంత నమ్మకం, అంత మీ మాట అంటే, మీ వ్యక్తిత్వం, ఒక చిరంజీవి తమ్ముడుగా, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా, ఒక జనసేన అధ్యక్షుడిగా ప్రతి రోల్ను కూడా సమర్థవంతంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతూ మరెన్నో ఉన్నత శిఖరాలు సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ అందించే ఇంకా సెన్సేషన్ చేయాలని, సమాజాన్ని ఇంకా ఉన్నతలోపాలని, ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలని, ఎప్పుడు కూడా మీరు ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటారు బాధ్యతగా. ప్రతి మాట కూడా బాధ్యతగా మాట్లాడతారు, పోషకంగా చర్చించి డీటెయిల్డ్గా దాని డెప్త్ తెలుసుకొని కానీ మాట్లాడరు. కాబట్టి ఆ పరిజ్ఞానం మీకు, చదువు అంటే ఇంట్రెస్ట్, పుస్తకాలు చదవడం ద్వారా, సమాజానికి ఉపయోగపడే పుస్తకాల ద్వారా సమాజంలో ఎంతో తిరిగి మమేకమయ్యి ఎంతోమందికి మీరు సహాయం చేసి, మీకు ఎంతోమందికి ఇష్టడై, ఎంతోమంది డైహార్డ్ ఫ్యాన్స్ దేవుడిలాగా మిమ్మల్ని భగవంతుడిలాగా, లైవ్ గాడ్లాగా కొలుస్తే స్థాయికి మీరు వచ్చారని, మీ వ్యక్తిత్వమే దానికి నిదర్శనం. సినిమా శిఖర స్థాయికి మీ సినిమాని తీసుకెళ్ళారు. ప్రతి సినిమా సెన్సేషన్ దానికి స్ఫూర్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి మరెన్నో పుట్టినరోజులు మీరు జరుపుకుంటూ మరెన్నో సెన్సేషన్ విజయాలు మీరు అందుకోవాలి. ఇలాంటి మరెన్నో ఎంతోమంది, కొన్ని కోట్ల మంది యువత ఉన్నారు, వాళ్ళందరికీ మీరు చేయుతనివ్వాలి. మీరు మాట్లాడే ప్రతి డైలాగ్ సినిమాలు నిజ జీవితానికి అన్వయించుకుంటారు, నిజ జీవితంలో అన్వయించుకుంటారు. సినిమాల్లో పాడే పాట కూడా, గెలుపు తలుపు తీసే ఆకాశమే నేడు నా కోసమే, అలాగా ప్రతి పాటలో కూడా ఏ మేరా జహా, దిల్ మేరా హిందీ పాట పెట్టి సెన్సేషన్ సృష్టించి మేరా ఇండియన్ అని ఏది ఎత్తుకున్నా, తెలుగు సినిమాలో హిందీ పాట పెట్టి చెప్పండి, బద్రీ సినిమాలో సెన్సేషన్ చేశారు మీరు. ఏది తీసుకున్నా జానపదం స్టైల్లో, తమ్ముడులో కానీ ప్రతి దాంట్లో శ్రీకాకుళం యాస తీసుకొని వచ్చి ఎక్కడికెక్కడగా దాన్ని తీసుకొని వచ్చి
ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్. మీరు ఏది చేసినా అది జనాలు ఆదరించేటట్టుగా, జనాలకు కావాల్సింది మీరు ఇస్తూ, జనాలకు ఆనందింపజేస్తూ, జనాల్ని జాగృతం చేస్తూ, వాళ్ళు ఉండే సృజనాత్మకతని మేల్కొల్పుతూ, ఒక ఒక అలా చేసుకుంటూ ఎంతోమందికి మీరు ఇష్టడై ఆ సంఖ్య వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఎవరున్నా సరే మనసులో మిమ్మల్ని స్మరించుకునేటట్టుగా మీ వ్యక్తిత్వం, దానికి కారణం మీ కుటుంబం, మీ కుటుంబ నేపథ్యం, వాళ్ళ మీ అన్నదమ్ముల ఆప్యాయత, అనురాగం. కుటుంబం అంటే మీకు చాలా ఇష్టం. కుటుంబ సభ్యులంటే ఎంతో ప్రతిదానికి మీరు కలుస్తూ అంత మమేకం అవుతూ సమాజాన్ని కుటుంబాలుగా చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎక్కడెక్కడో తిరుగుతూ, ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ, ఎన్నెన్నో సెమినార్స్కి అటెండ్ అయ్యి జనాలను జాగృతం చేసి, జిల్లా సమావేశాల్లో ఎక్కడెక్కడో వెళ్ళి ఫంక్షన్ హాల్స్లో, కాలేజీలో ఎంతోమంది మీ సబ్జెక్ట్తో, మీ నాలెడ్జ్తో, మీ వ్యక్తిత్వంతో, మీకున్న అపారమైన నాలెడ్జ్, సమాజంకు ఉపయోగపడే పుస్తకాలు చదివి మీరు అలా చేసుకొని ఇంకా మరెన్నో సెన్సేషనల్ హిట్స్ సాధించాలని, ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి మీరు ఎదగాలని, మరెన్నో విజయాలు మీరు అందుకోవాలని, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇంకా మంచి ఖ్యాతి సంపాదించాలని, ఒక తెలుగు బిడ్డగా, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తెలుగు వ్యక్తిగా, ఒక బాధ్యత గల భారతదేశ పౌరుడిగా మరెన్నో విజయాలు మీరు అందుకోవాలని, మరెన్నో సెన్సేషనల్ హిట్స్ మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్కే తప్ప ఇంకెవ్వరికి లేని రికార్డ్స్ కొన్ని సినీ చరిత్రలో ఉన్నాయి. సింగిల్ థియేటర్లో 1,50,00,000 కలెక్ట్ చేసిన సినిమా ఖుషి మాత్రమే. ఇంక ఏ హీరోకి ఆ రికార్డు లేదు. 70 సెంటర్స్లో ఖుషి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అప్పటి వరకు ఏ హీరోకి ఇండస్ట్రీలో లేదు. 70 సెంటర్స్లో ఆల్ టైమ్ రికార్డు ఖుషి సినిమా సాధించింది. ఎవర్ గ్రీన్ అన్బీటబుల్ రికార్డ్స్ యుఎస్ ప్రీమియర్స్లో 6 సార్లు ఒక పవన్ కళ్యాణ్ పేరు మీదే ఉన్నాయి. ఎవర్ గ్రీన్ అన్బీటబుల్ 6 టైమ్స్ యుఎస్ ప్రీమియర్లో ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే ఆ రికార్డ్స్ సాధ్యమే. అన్ని రికార్డ్స్ ఇండస్ట్రీ చేశారు. 200 రోజులు 3 కేంద్రాలు డైరెక్ట్గా ఆడిన సినిమా తొలి ప్రేమ. 200 డేస్ ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు. 200 రోజులు 3 సెంటర్స్లో డైరెక్ట్గా ఆడిన సినిమా తొలి ప్రేమ. 90 లక్షలకు కొన్న సినిమా తొలి ప్రేమ 90 లక్షలకు కొన్నారు. నైజాం మొత్తంకి ఒక్క సంధ్యా థియేటర్లోనే ఆ 90 lakhs వచ్చేసింది. అంత ప్రాఫిట్ ఉన్న సినిమా ఒక తొలి ప్రేమ. ఇంతవరకు ఏ సినిమాకి అంత ప్రాఫిట్ లేదు. నైజాం మొత్తం 90 లక్షలకు కొంటే ఒక్క సంధ్యా థియేటర్ ద్వారానే, ఓన్లీ ఒక సంధ్యా థియేటర్ ద్వారానే ఆ మనీ వచ్చేసింది. ఇంకా నైజాం అంతా ఎంత కలెక్షన్స్ చేసింది, ఎంత సెన్సేషన్ చేసింది తొలి ప్రేమ. అలాంటి ప్రాఫిట్స్లో పవన్ కళ్యాణ్ రికార్డ్ బ్రేక్. ఏ హీరోకి అంత ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటర్స్ సాధించలేదు. తొలి ప్రేమకు వచ్చిన ప్రాఫిట్స్ ఇంతవరకు సినీ చరిత్రలో ఒక సంధ్యా థియేటర్ ద్వారా వచ్చేసిందంటే ఇంకా ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేశారు. నైజాం మొత్తానికి అలాగా చేసింది. 7 సినిమాలు కంటిన్యూస్గా 100 days కలిగిన హీరో పవన్ కళ్యాణ్ మాత్రం. నేటికి ఫస్ట్ సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఖుషి వరకు 7 సినిమాలు డైరెక్ట్. ప్రతి సినిమా కర్నూలు సెంటర్లో 100 days. ఇంక ఏ హీరోకి మొదటి సినిమాలు 1 నుంచి 7 సినిమాలు ఎవ్వరికి కూడా 100 days కంటే ప్రతి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర నుంచి గోకులంలో సీత, అర్థమైందో అసలు అలా గోకులం సీత తర్వాత అసలు ప్రతి సినిమా సుస్వాగతం, తమ్ముడు, బద్రి, అలా ప్రతి సినిమా కూడా ఖుషి ఒక్క పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది. ఒక పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది. ఫ్లాప్స్ సినిమాలకు కూడా 50-60 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది ఒక పవన్ కళ్యాణ్కే. ఇంక ఏ హీరోకి సాధ్యం కాలేదు. ఫ్లాప్ సినిమా కూడా అజ్ఞాతవాసి, కాటమరాయుడు సినిమాలు కూడా, ఫ్లాప్ సినిమాలు కూడా
60 crores షేర్ కలెక్ట్ చేసిన సినిమాలు కలిగిన పవన్ కళ్యాణ్. బికాజ్ ఆఫ్ పవన్ మేనరిజం, పవన్ వ్యక్తిత్వం, పవన్ డైహార్డ్ ఫ్యాన్స్, పవన్ దేవుడిగా కొలిచే అభిమానులు, వీటి మూలంగానే పవన్ కళ్యాణ్కి అలాంటి రికార్డ్స్ వచ్చాయి. కాబట్టి పవర్ స్టార్ అంటే అంత సినిమా ఇండస్ట్రీని జల్సా రింగ్ టోన్స్ ద్వారా 1.4 కలెక్ట్ చేసింది. ఇప్పటికీ ఇది రికార్డ్. ఏ సినిమా దీన్ని బీట్ చేయలేకపోతా. జల్సా రింగ్ టోన్స్కి వచ్చిన కలెక్షన్ రింగ్ టోన్స్ కూడా 1.4 crores. జల్సా రింగ్ టోన్స్కి 1.4 crores కలెక్ట్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. ఖుషి గబ్బర్ సింగ్ సింగిల్ థియేటర్ రికార్డు ₹1,00,00,000 ఇంతవరకు ఏ సినిమాకి లేదు. సింగిల్ థియేటర్ ఖుషీకి గబ్బర్ సింగ్కి సింగిల్ థియేటర్ రికార్డు ₹1,00,00,000 ఇంతవరకు ఏ హీరో కూడా ఇక్కడ సాధించలేదు. 5 సార్లు 50 కోట్లు షేర్ సాధించిన ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్. 5 times 50 కోట్లు ఫీట్ సాధించాడు. 5 times. అది గబ్బర్ సింగ్, అత్తారింటి దారేది, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి 5 times. ఇప్పుడు వకీల్ సాబ్ ఒకటి, ఆ రోజు వకీల్ సాబ్ 50 కోట్లు చేతి మీద. చిరంజీవి నంబర్ 1 ప్లేస్లో ఉన్నప్పుడే ఎంట్రీ ఇచ్చి అన్నయ్యతో సమానంగా, అన్నయ్య కంటే ఎక్కువగా ఎదిగిన హీరో పవన్ కళ్యాణ్. నంబర్ 1 ప్లేస్లో ఉన్న స్థాయిని ఎదుర్కోవడం అనేది ఏ హీరోకి ఇంతవరకు చిరంజీవిని ఎదుర్కోలేకపోయారు. ఎవ్వరు ఎదుర్కోలేకపోయారు చిరంజీవిని. ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, కృష్ణ కానీ, శోభంబాబు కానీ, కృష్ణరాజు కానీ ఎవరు ఎదుర్కోలేకపోయారు. తారాస్థాయిలో దూసుకెళ్ళి చిరంజీవి వాళ్ళందరినీ డామినేట్ చేసి ఇండస్ట్రీలో నంబర్ 1 స్థానం సంపాదించుకొని 3.5 దశాబ్దాలుగా ఆ నంబర్ 1 స్థానాన్ని కొనసాగిస్తూ ఈ రోజుకి కంటిన్యూ అవుతున్న ఒకే ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అలాంటి ఆయనతో పోటీ పడిగింది ఆయన తమ్ముడు మాత్రమే. ఆయనకంటే హై స్థాయిలోకి వెళ్ళి కూడా ఇంకా ఎదిగిన ఒదిగి ఉండటం అని అలాగా. కాబట్టి అలాంటి వ్యక్తి. కాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్లో రికార్డ్ సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ సృష్టించాడు. ప్రీ రిలీజ్ బిజినెస్లో వండర్స్ ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ టేబుల్ ప్రాఫిట్ అంతా. ప్రతి సినిమాకి ఇంక ఏ హీరోకి అది సాధ్యం కలదు. ప్రతి సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్లో అది మీద 5 కోట్లు ఫస్ట్ టైం రెమ్యూనరేషన్ తీసుకున్న ఒకే ఒక హీరో పవన్ కళ్యాణ్. 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఫస్ట్ టైం 5 crores తీసుకున్న హీరో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా. ఫస్ట్ టైం 12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో కెమెరామ్యాన్ గంగతో రాంబాబుకి పవన్ కళ్యాణ్. ఫస్ట్ టైం 18 crores రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో కాటమరాయుడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ టైం 22 crores రెమ్యూనరేషన్ తీసుకొని అజ్ఞాతవాసి 22 కోట్లు ఫస్ట్ టైం రెమ్యూనరేషన్. ఇంకొక హీరో సాధ్యం కాలేదు. 22 కోట్లు ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్లో 4 సార్లు రికార్డ్ సాధించాడు. ఫస్ట్ డే కలెక్షన్లో 4 సార్లు రికార్డ్ సాధించిన హీరో ఇంకొక హీరోకి ఆ రికార్డు సాధ్యం కాలేదు. నెల్లూరులో సింగిల్ థియేటర్లో ₹1,00,00,000 సాధించింది ఒక గబ్బర్ సింగ్ సినిమాకి మాత్రం. ఇంక ఏ సినిమాకి ఆ ఫీట్ సాధించలేదు. ఫస్ట్ టైం కూకట్పల్లిలో పక్క థియేటర్లో గబ్బర్ సింగ్ 50 days ఆడింది. పక్క థియేటర్లో వేసిన రెండిట్లో కూడా 50 days ఆడింది. సైడ్ థియేటర్లో 40 లక్షలు కలెక్ట్ చేసిన ఓన్లీ 1 ఫిల్మ్ ఇన్ సినీ ఇండస్ట్రీ గబ్బర్ సింగ్. సైడ్ థియేటర్లో 40 లక్షలు షేర్ కలెక్ట్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. కరీంనగర్లో ఫస్ట్ టైం ₹1,00,00,000 కలెక్ట్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. ఇంతవరకు ఏ సినిమా అక్కడ కరీంనగర్లో ₹1,00,00,000. ప్రసాద్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లో 2 కోట్ల గ్రాస్ ఫస్ట్ మూవీ గబ్బర్ సింగ్. 2 కోట్ల గ్రాస్ ప్రసాద్ ఐమాక్స్లో ఫస్ట్ వీక్ 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక హీరో గబ్బర్ సింగ్. 125 days ఫస్ట్ టైం 20 centers కలిగిన హీరో తొలి ప్రేమ డైరెక్ట్. 125 days తొలి ప్రేమ ఫస్ట్ వీక్ 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది అత్తారింటి దారేది. ఫస్ట్ వీక్
ఫస్ట్ వీక్ అత్తారింటి దారిది 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సెన్సేషన్ రికార్డు సృష్టించిన హీరో పవన్ కళ్యాణ్. ప్రీ రిలీజ్ బిజినెస్లో ఏ సినిమా తీసుకున్నా వండర్స్ వండర్స్ వండర్స్. ప్రీ రిలీజ్ బిజినెస్లో ఈరోజు కూడా వకీల్ సాబ్తో సహా సెన్సేషనల్ హిట్స్ సాధిస్తున్నాయి. రాబోయే హరిహర వీరమల్లు కానీ రాబోయే సినిమాలన్నీ కూడా అలాగా. దానికి కారణం పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక సెన్సేషన్, పవన్ కళ్యాణ్ అంటే ఒక వైబ్రేషన్, పవన్ కళ్యాణ్ అంటే ఒక మోటివేషన్, పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎడ్యుకేషన్, పవన్ కళ్యాణ్ అంటే ఒక లైవ్ గాడ్, పవన్ కళ్యాణ్ అంటే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్. అలాగా అన్ని రకాలుగా అన్ని వ్యక్తిత్వాలు కలబోసుకొని అంత స్థాయికి ఎదిగిన హీరో పవన్ కళ్యాణ్. చిరంజీవితో పోటీ పడి అంటే సినిమా పరంగా సినిమాలు పోటీ పడ్డాయి, పవన్ ఎప్పుడు పోటీ పడ్డాడు. అలా సెన్సేషన్ రికార్డ్స్ సాధించిన వ్యక్తి ఓన్లీ వన్ పవర్ స్టార్, అది చిరంజీవి వాళ్ళ తమ్ముడు. గర్వకారణంగా సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి, మనుషులు కాదు. తీసిన సినిమాలు జనాలు ఆదరించడంలో సెన్సేషన్ ఎక్కడ పట్టినా ఎన్ని గంటలు షో వేసిన హౌస్ఫుల్స్ రిటర్న్ థియేటర్ కంటే 2-3 థియేటర్లు పట్టే జనం రిటర్న్ వెళితే ఒక పవన్ కళ్యాణ్కే సాధ్యం. చిరంజీవి తర్వాత ఒక పవన్ కళ్యాణ్కే అలా అంటే రిటర్న్ క్రౌడ్ అంటారు దాన్ని. సెన్సేషన్ బ్లాక్ టికెట్లు దొరక్క ఎంతైనా పర్లేదు టికెట్ సినిమా చూడాలి అంతటి సెన్సేషన్ చేసింది ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అతను రప్పించే థియేటర్కి రప్పిస్తారన్నమాట. థియేటర్కి నిద్రపోయే వ్యక్తి కూడా ఉలిక్కిపడి లేచి పవన్ కళ్యాణ్ చూడాలి అనే సెన్సేషన్ కలిగిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యుఎస్ ప్రీమియర్స్లో రికార్డ్స్ 6 సార్లు రికార్డు బ్రేక్ చేసింది. ప్రీమియర్స్లో పవన్ కళ్యాణ్. ప్రీ రిలీజ్ బిజినెస్ అంటేనే అసలు ఆ సినిమా ఆడుతుందని భయపడే టైప్లో తీసుకొచ్చి క్యాష్ టేబుల్ ప్రాఫిట్ సాధించే హీరో ఒక పవన్ కళ్యాణ్. సాధించే హీరో ఓన్లీ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంత క్రేజ్ రావడానికి కారణం అతను వృత్తి పట్ల ఉన్న డెడికేషన్, వృత్తి పట్ల ప్రేమ, వృత్తి పట్ల ప్యాషన్. చెప్పండి, సమాజంకి ప్రతి సినిమా ద్వారా మెసేజ్. సినిమా అనేది పవర్ఫుల్ మాధ్యమం. సినిమా అంటే చాలామందికి ఇష్టం. సినిమా దాని ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు అని ఎప్పుడు కూడా నిరంతరం తప్పిస్తూ నిరంతరం శ్రమిస్తూ షూటింగ్లో తన పనేమో తను ఇన్వాల్వ్ అయిపోయి వేరే పని లేకుండా వకీల్ షాప్ షూటింగ్కి 8 వచ్చి కూర్చున్నాడు. ప్రకాష్ రాజ్ 10కి వచ్చి షాక్ అయిపోయాడు. కూర్చొని తన క్యారెక్టర్ గురించి ప్రిపేర్ అవుతున్నాడు. అది వృత్తి పట్ల డెడికేషన్, వృత్తి పట్ల కమిట్మెంట్. సినిమా తీసేసిన తర్వాత ఏమైంది, ఆ కలెక్షన్స్ ఏంటి, ఏమీ పట్టించుకోడు. మళ్ళీ నెక్స్ట్ సినిమా. అలా ఓన్లీ వన్ హీరో పవన్ కళ్యాణ్. సినిమా నిర్మాతకు ఏమాత్రం నష్టం వచ్చినా వెంటనే స్పందించి తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చే ఒకేక హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంత పవర్ స్టార్, పవర్ఫుల్ స్టార్, పవర్ఫుల్ పర్సన్, పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి అలా దానికి అన్నిటికీ కూడా అతను పెరిగిన వాతావరణం, అతను పుట్టిన నేపథ్యం, అతని జీన్స్, మా మెగా ఫ్యామిలీ వ్యక్తిత్వం, చిరంజీవి వాళ్ళ బ్రదర్స్ చిరంజీవికి ప్రతి అడుగులు వేస్తూ వాళ్ళ వదినమ్మ సురేఖ తల్లిలాగా బిడ్డలాగా పెంచి తనకు మార్చిన తీరు, తను హీరోగా చూడాలనుకుంది, హీరోగా సాధించింది. వాళ్ళ అన్నయ్య అల్లు అరవింద్ సినిమాని లాంచ్ చేసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అది అలాగ అక్కడి నుంచి కెరీర్ని మలుచుకుంటూ ప్రతి విషయంలో అది ఏమి చేసినా ప్రతి విషయంలో 5 సార్లు 50 కోట్లు ఫీట్ సాధించడం అనేది ఫస్ట్ వీక్ అనేది సామాన్య విషయం కాదు. ఫస్ట్ డే కలెక్షన్లు కూడా రికార్డులు, ఎన్నో రికార్డులు. ఫస్ట్ డే కలెక్షన్లు కూడా సెన్సేషన్ సాధించు. ఎన్ని థియేటర్లు ఇచ్చిన సినిమా, ఎన్ని థియేటర్లు రిలీజ్ చేసిన ఆ థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయిపోతూ ఉంటాయి. అది పవన్ కళ్యాణ్కి సాధ్యమే. రిటర్న్స్ ఆడియన్స్ రిలేటివ్ ఇంత స్థాయి కలెక్షన్స్, క్రౌడ్ కలెక్షన్స్ స్టార్ట్ చేసింది తొలి ప్రేమ నుంచి స్టార్ట్ అయ్యింది. విపరీతంగా సెన్సేషనల్ మూవీ తొలి ప్రేమ. హైదరాబాద్లో 90 లక్షలకు ఆ సినిమా కొంటే ఒక్క థియేటర్లోనే ఆ డబ్బులు వచ్చేసి ఎంత హ్యూజ్ ప్రాఫిట్స్, లెక్కలకు అందని, ఊహలకు అందని అది ప్రాఫిట్స్. ఎంతమంది సాధ్యం అవుతారు?
ఎంతమంది సాధ్యం? ఒక్క థియేటర్లో డబ్బంతా పెట్టిన పెట్టుబడి వచ్చేసి అంత హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆ సంజయ్ థియేటర్ ఏరియా అంటేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇది పవన్ కళ్యాణ్ సినిమా ఉందని వేరే రూట్ మార్చుకోవాలి. అంత క్రౌడ్ జనాలు సినిమా చూడడానికి వచ్చేవాళ్ళు కాకుండా సినిమా కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకొని ఆ సంజయ్ థియేటర్కి వచ్చే ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అలా రావడం వల్లే ట్రాఫిక్ జామ్. సినిమా ఆడిన రోజులు దాదాపు సినిమా ఆడిన రోజులు దానికి హరీష్ శంకర్ మొన్న ఈ మధ్య చెప్పాడు కదా, వకీల్ సాబ్ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు ఆ పక్కన ఉన్నాడు, హరీష్ శంకర్ ఆ తొలి ప్రేమ కట్టోడ దగ్గర ఆలోచించుకుంటున్నారు. అవి ఒకరికొకరు పరిచయం లేదు. సంధ్య థియేటర్ దగ్గర తొలి ప్రేమ కట్టౌట్ చూసుకుంటూ ఇతను ఎప్పటికైనా సినిమా తీయాలని దిల్ రాజు అనుకున్నాడు నిర్మాత, ఇతను ఎప్పుడైనా సినిమా డైరెక్ట్ చేయాలని చెప్పి గబ్బర్ సింగ్ అనుకున్నాడు. గట్టి పితా సినిమాలో సాయి పల్లవి చెప్పినట్టు గట్టిగా అనుకున్నారు, సంకల్పించుకున్నారు. కాబట్టి ఇద్దరు సాధ్యమైంది. ఇద్దరు కలిసి ఒకే సినిమాతో సాధ్యం చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఎవరికి వాళ్ళు ఇద్దరు సాధ్యం చేసుకున్నారు. అదే సామాన్యమైన విషయం కాదు. ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడ తొలి ప్రేమ కట్టౌట్ దగ్గర నుంచొని పవన్ కళ్యాణ్ నిర్మాతగా సినిమా తీయాలని దిల్ రాజు, డైరెక్ట్గా సినిమా తీయాలని హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తీశాడు, దిల్ రాజు వకీల్ సాబ్ తీసుకొని ఇద్దరు కళల్ని సాకారం చేసుకొని ఎంతో ఆనందంగా ఎంతో ఇష్టంగా పవన్ కళ్యాణ్. అసలు ఏంటి పవన్ కళ్యాణ్, ఎందుకు ఆ చరిష్మా? ఏ హీరోకి అలా ఎందుకు రాలేదు? అంత కళలు కనాల్సి, అంత డ్రీమ్ కానీ తీసి తీరాలి అని ఒక టీచర్ కొడుకు హరీష్ శంకర్. దిల్ రాజు ఎంతో ఇబ్బంది పడి హవాయి చెప్పులు వేసుకొని తిరిగి సికింద్రాబాద్ రోడ్లో ఆ డీలర్గా చేసుకుంటూ ఆటోమొబైల్ షాప్ నడుపుకుంటూ డిస్ట్రిబ్యూటర్గా వచ్చి ఎదిగి నిర్మాతగా ఆ స్థాయికి రావడానికి ఇన్స్పిరేషనే పవన్ కళ్యాణ్. సెన్సేషన్, ఆ ఎనర్జీ, ఆ పవర్ మనిషికి దానికి కారణం బాడీ లాంగ్వేజ్, వ్యక్తిత్వం ద్వారానే వస్తుంది. అది వ్యక్తిత్వ వికాసం ద్వారానే వస్తుంది, మామూలుగా రాదు. వ్యక్తిత్వ వికాసం ఉండాలి, వ్యక్తిత్వం వికాసం చెందాలి. అది అంటే ఇంటర్నల్గా మనస వాచ కర్మణ, మనసు క్లీన్గా ఉండాలి, వైట్ తెల్ల కాగితంలాగా ఉండాలి. ఈర్ష్యలు, అసూయలు, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు అవి లేకుండా కేవలం మన కళ్ళే మాట్లాడాలి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ అనుకున్న ఆ మేనరిజం, ఆ వ్యక్తిత్వమే అతన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. అతని వ్యక్తిత్వం ప్రతి చోట వ్యక్తిత్వం బోధించడం, టీచింగ్ చేయడం, చదవడం, మనుషులను చదవడం, సమాజాన్ని చదవడం, భారతదేశం పట్ల ఉన్న ప్రేమ, దేశం పట్ల తనకున్న ప్రేమ, యువత పట్ల తనకున్న అభిమానం, యువతను ఎడ్యుకేట్ చేస్తే ఎంతో లైఫ్ ఉంటుంది అని ఎక్కడ పెట్టినా సమావేశాలు పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే తీరు, బాధ్యతగా మాట్లాడుతూ వాళ్ళతో మమేకం అయిపోతూ వాళ్ళతో పాటు సామాన్యం కింద కూర్చొని లీడర్షిప్ కాల్ లేకుండా అలా చేసుకుంటూ ఎన్నో చోట్ల అలా చేసి ఎడ్యుకేట్ చేసి ఈరోజు తన వైపు తనకున్న ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్. ఇట్లా పుట్టేశాడు, వాట్ టు డూ అంటాడు గబ్బర్ సింగ్ అలాగా 6 అడుగుల బుల్లెట్ నత్తారిన దారిలో 6 అడుగుల బుల్లెట్ చెప్పండి. అలాగా చేసుకుంటూ ఆ మేనరిజమ్స్ అవి కంటిన్యూస్ చేస్తూ కుటుంబం పట్ల ప్రేమ, అన్నయ్య పట్ల ఎప్పటికీ ప్రేమ, అభిమానంగానే ఆయన సినిమాలు చూస్తూ పెరిగి ఆయన ఎన్నో చూసుకుంటూ ఎంతో క్రేజ్ ఉన్న హీరో తమ్ముడుగా. అసలు సినిమా హీరో ఫేసే కాదు, అసలు ఇష్టమే లేదు సినిమాలు రావడం. ఏదో ఎక్కడో వెళ్ళిపోవాలేమో చేయాలనుకున్నప్పుడు చిరంజీవి గారు దీంట్లోకి తీసుకొచ్చి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఇంట్రొడ్యూస్ చేయడం. అక్కడి నుంచి సెకండ్ ఫిల్మ్ నుంచే గోకులంలో సీత నుంచే తన స్టైల్ మార్చుకొని తమ్ముడు సినిమాతో మొత్తం తన ఏంటో చూపించి తమ్ముడు సినిమా వచ్చాక అట్లా ఖుషితో శిఖర స్థాయికి, తారాస్థాయికి సినిమానే ఆ రేంజ్కి తీసుకెళ్ళి ఒక సెన్సేషన్ సాధించి తను వాడిన బ్యాగ్, తను వేసుకున్న టీషర్ట్ కూడా ఎక్కడ పట్టిన ప్రతి యువత ఆడు బాడీ మీద వచ్చేటట్టుగా,
ప్రతి ఒక్కరు నేనే పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళంతా ఊహించుకొని, అది సామాన్యమైన విషయం కాదు. మన అభిరుచులు వేరే వాళ్ళ అభిరుచులు అవ్వడం, కోట్ల మంది అభిరుచులు అవ్వడం అని చెప్పినంత సులభం కాదు. అంతమందికి పరోక్షంగా ప్రత్యక్షంగా సంపాదించి పెట్టడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడం, వాళ్ళ ఆనందంగా జీవించడం, దానికి కారణమైన మేనేజర్ సినిమాల్లో చూపించడం, సినిమా ద్వారా మీడియా, పవర్ఫుల్ మీడియా, సినిమా మాంద్యం ద్వారా గొప్పగా రీచ్ అవుతుంది. సినిమా మాంద్యం ద్వారా సినిమా సెన్సేషన్, సినిమా ఫ్యాషన్ ఆ సినిమా ద్వారా చేసుకొని గబ్బర్ సింగ్ ద్వారా ఇండస్ట్రీకి చరిత్ర సృష్టించే విధంగా ఒక హరీష్ శంకర్ ఇతను మలిచిన తీరు, పవర్ స్టార్ని ఉపయోగించిన తీరు, వాడుకున్న తీరు, ప్రజెంట్ చేసిన తీరు గొప్పగా ఏ డైరెక్టర్కు రాని థాట్, అది కూడా అభిమానిగా, ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా, పవర్ స్టార్ అభిమానిగా మలిచి ఎంతో సెన్సేషన్ హిట్ కొట్టి అక్కడి నుంచి త్రివిక్రమ్ సినిమా జల్సా తర్వాత అత్తారింటి దారేల్లో మరో సెన్సేషన్ హిట్ కొట్టి దాన్ని అధిగమించి ఫస్ట్ డే కలెక్షన్లో సెన్సేషన్ హిట్స్ సాధించి సగం సినిమాని ఇంటర్నెట్లో పెట్టేసినా సరే జనాలు దాన్ని తీసుకోకుండా సినిమా థియేటర్లకు వచ్చి ఆదరించి అద్భుతమైన విజయాలను ఇచ్చి వాళ్ళ ఓన్ బ్రదర్లాగా భావించి, ఓన్ మనిషిలాగా, చిరంజీవి ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా ఓన్గా భావించుకొని ఈ స్థాయి విజయాలను అందించి వాళ్ళు ఈ స్థాయి ఆనందాన్ని పొందుతూ వాళ్ళని శ్రీరామరక్షలాగా ఆ ఫ్యామిలీని ఇప్పటికి కూడా అభిమానిస్తూ ఎంతోమందికి ఆనందదాయకం అవుతూ ఆ బాండింగ్, ఆ అనుబంధం ఏర్పడుతూ ఒక మెగా ఫ్యామిలీతో సెన్సేషనల్ హిట్స్ సాధించాలని, మరెన్నో జన్మదినాలు ఇలాగే జరుపుకోవాలని, ప్రతి సంవత్సరంకి మీ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అన్నయ్య పట్ల అభిమానం మీకు మెగాస్టార్ చిరంజీవి పట్ల, కుటుంబం పట్ల అభిమానం పెరుగుతూనే ఉంది. మీ మేనల్లుల పట్ల, కొడుకు పట్ల, ప్రేక్షకుల పట్ల, భారతదేశం పట్ల, సమాజం పట్ల, సమస్య పట్ల ఇవన్నీ కూడా మీరు జ్ఞానాన్ని పెంచుకుంటూ బోధిస్తూ ఎంతోమందికి జీవితాలు మార్చే విధంగా మీ స్పీచ్ ఉంటూ ఎంతో అజరామరంగా మరెన్నో సెన్సేషన్ హిట్స్ మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.